నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గాలి అంటే ది బెస్ట్ ప్రాక్టీసు శరీరానికి మంచి యోగాసనాలు చేయించడం. సరే, ఈ వీడియోలో బాగా పెద్దగా పొట్ట ముందుకు వచ్చేసింది, అస్సలు ఎంత చేసినా తగ్గట్లేదు అన్న వాళ్ళకి ది బెస్ట్ ఆసనాలోని వేరియేషన్స్ నేర్పిస్తాను. ఈ ఆసన యొక్క గొప్పతనం ఏంటి అంటే డయాబెటిక్ రాకుండా చేస్తుంది. డయాబెటిక్ ఉన్నా కూడా ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ బాగా జరిగేలాగా యాక్టివేట్ చేస్తుంది ఈ ఆసన. తర్వాత అధిక బరువు నుంచి మనం బయటపడడానికి ది బెస్ట్ ఆసన ఇప్పుడు నేను చెప్పబోయే ఆసన. తర్వాత డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేశారంటే డైజెషన్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి. కాన్స్టిపేషన్, ఈ డైజెషన్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితంగా పొట్ట అనేది చాలా పెద్దగా ఉంటుంది. పొద్దున్నే మనకు పొట్ట శుభ్రం అవ్వలేదనుకోండి, ఇంకా మనసంతా పొట్ట మీదే ఉంటుంది. ఎప్పుడు మోషన్ వస్తుందో తెలియకుండా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఎప్పుడైతే పొట్ట శుభ్రం అయిపోతుందో మనం మన యాక్టివిటీస్ని చాలా బాగా చేసుకోగలుగుతాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఈ ఆసన రెగ్యులర్గా చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రాదు. బ్యాక్ బోన్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా తొందరగా సెట్ అయిపోతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆసన ఏంటి, అసలు ఎలా చేయాలి అన్నది తెలిసేసుకుందాం. ఈ ఆసన పేరు పశ్చిమోత్తానాసనం. ఇందులో వేరియేషన్స్ చూపిస్తాను. ప్రతిరోజు కనుక ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయగలిగారు అంటే అసలు ఎంత పెద్ద పొట్టైనా సరే మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. మీకు కొన్ని థంబ్నెయిల్స్ చూస్తుంటారు, 2 రోజుల్లో తగ్గిపోతుంది, 3 రోజుల్లో తగ్గిపోతుంది అని. అది రాంగ్ అండి. జస్ట్ జనాలను అట్రాక్ట్ చేయడం కోసం థంబ్నెయిల్స్ అలా పెడతారు, కానీ ఎవరికి 2 రోజులు 3 రోజుల్లో పొట్ట రాదు, పొట్ట తగ్గదు. మనము రోజుల తరబడి తీసుకుంటున్న డైట్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల, అంటే క్యాలరీస్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల, లేదు అంటే స్వీట్స్ ఎక్కువ ఉన్న డైట్స్ తీసుకోవడం వల్ల, లేదంటే అన్హెల్దీ టైమింగ్స్లో తినడం వల్ల, కార్బ్స్ ఎక్కువ ఉన్న డైట్స్ తీసుకోవడం వల్ల పొట్ట వస్తుంది. అది కూడా ఎవరికి కూడా 2-3 రోజుల్లో వచ్చే పొట్ట కాదు, నెలల తరబడి మన లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల వచ్చిన పొట్ట. అలానే 2-3 రోజుల్లో తగ్గదు. మినిమం ఏ ప్రాక్టీస్ అయినా 45 డేస్ చేయాలి, అప్పుడే తగ్గుతుంది. 45 డేస్ చేసిన తర్వాత మినిమం ఇంచు లాస్ లేదు అంటే అసలు మనం ప్రాక్టీస్ సరిగా చేయట్లేదని అర్థం. కానీ ప్రాక్టీస్లో ఏ లోపము ఉండకూడదు. ప్రాక్టీస్ చేస్తూ నేను విపరీతంగా తినేస్తాను అంటే కూడా కుదరదు. మనము డైట్ని మెయింటైన్ చేసుకుంటూ మనం తీసుకోవాల్సిన ఆహారము ప్రాపర్ టైంలో ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాక్టీస్లు చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది, మనకే అర్థమైపోతుంది. బాడీ తేలికగా ఉండడము, అసలు డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఎంత మంచిదో, వాళ్ళు ఎంత లైట్ ఫీలింగ్, తొందరగా అలసిపోతూ ఉంటారు కదా, ఊరికే యూరిన్ వెళ్తూ ఉంటారు, తొందరగా అలసిపోతూ ఉంటారు, ఎక్కువగా స్వెట్ వస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీస్ చాలా మంచిది. చేసేద్దాము, వచ్చేసేయండి. చూడండి, లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని, దీనికి ముందు ప్రిపరేటరీ ప్రాక్టీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చక్కీ చాలన్ మనందరికీ తెలుసు కదా, స్లోగా ముందుకు వెళ్ళి బాగా వెనక్కి రావాలి. పొట్ట మీద బాగా స్ట్రెచ్ అనేది రావాలన్నమాట. 1 2 3 4 రివర్స్ చేద్దాం. 4 3 2 1. ఇలానే ముందుకి వెనక్కి 1 2 3 4 5 6 7, మినిమము 10 టైమ్స్ చేయాలి. 8 9 10. చూసారా, మన పామ్స్ అవుట్ సైడ్కి వచ్చేసాయి టోస్కి. ఇలా అప్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ సెంటర్. తర్వాత లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ రైట్. ఇన్హేల్ సెంటర్. డీప్ బ్రీతింగ్ left. Inhale center. Deep breathing right. Inhale center. Deep breathing
లెఫ్ట్. ఇలా బ్రీతింగ్ మీద మనసు పెట్టి చాలా రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఈ పశ్చిమోత్తానాసనకి వెళ్ళే ముందు ఇప్పుడు మనం చేసిన వామప్స్తో పాటు పొట్ట మీద కూడా కొంచెం స్ట్రెచ్ వచ్చేలాగా హాఫ్ బోట్ పోజ్ కూడా చేద్దాం. చూడండి, రైట్ లెగ్ని జస్ట్ హాఫ్ అంతే, కంప్లీట్గా స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇప్పుడు హ్యాండ్స్ సపోర్ట్ లేకుండా రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. డీప్ బ్రీతింగ్ తీసుకొని ఇప్పుడు మెయింటెనెన్స్. 2 4 6 8 2 4 6 8. లెగ్స్ని ఇప్పుడు ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళే ముందు ఇంకా బాగా ప్రాక్టీస్ రావడం కోసమని ఇది యోగా బెల్ట్ అంటారు, లేదు అంటే ఒక టవల్ తీసుకోండి సరిపోతుంది. టవల్తో అయినా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా మనము మన ఫీట్కి ఇలా రౌండ్ చేసేసి సపోర్ట్ కోసం అనమాట. ఇప్పుడు చూడండి, అప్పర్ బాడీని 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎల్బోస్ని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎల్బోస్ని అవుట్ చేసుకొని ఎంత వీలైతే అంత ముందుకి డౌన్ చేయండి. ఇలా ఒక 10 సెకండ్లు. అసలు పొట్ట మీద ఎంత స్ట్రెచ్ వస్తూ ఉంటుందంటే ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. తర్వాత ఇక్కడ జస్ట్ మనము బిగినర్ లెవెల్లో ఇలా సపోర్ట్ తీసుకుంటాం. తర్వాత మనకు సపోర్ట్ కూడా అవసరం లేదు. పామ్స్ తోటి పట్టుకొని స్లోగా అప్పర్ బాడీని ముందుకి డౌన్ చేసుకొని హెడ్ నీకు టచ్ అయ్యేలాగా ముందుకు వచ్చేసేయచ్చు. డీప్ బ్రీతింగ్, స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ పైకి వచ్చేస్తాం. అసలు ఎంత బాగా పొట్ట మీద స్ట్రెచ్ వస్తుందంటే అసలు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇంత బాగా ప్రెషర్ ఇచ్చిన తర్వాత పొట్ట తగ్గకుండా ఉంటుందా? అసలు డయాబెటిక్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి ది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఇలా చేసిన తర్వాత స్లోగా లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని, మనకి కాంప్లిమెంటరీ కూడా చాలా అవసరం. అంటే ఏ పోస్చర్ చేసామో ఆ పోస్చర్కి రిలాక్సేషన్ అనమాట. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇలాగా. తర్వాత స్లోగా ఇలా ట్విస్టింగ్. నడుము కూడా చాలా బాగా ఫ్రీ అవుతుంది. రిలీజ్ చేసి ఆపోజిట్. ఒక 10 సెకండ్స్ ట్విస్టింగ్లో ఉంటే సరిపోతుంది. ఇన్హేల్, సెంటర్. చూసారు కదా ఎంత సింపుల్గా ఉంది. మనం చక్కగా బెల్ట్ తీసుకొని ఆ ఫార్వర్డ్ బెండింగ్స్, ఆ స్ట్రెచింగ్స్ చేస్తూ ఉంటేనే పొట్ట మీద ఎంత ఎఫెక్ట్ వస్తుందో తెలుస్తుంది కదా. సో ఇలా ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే డయాబెటిక్ దరి చేరదు. ఉన్నా కూడా మనకు చాలా తొందరగా తగ్గిపోతుంది. డయాబెటిక్ రివర్స్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అది మన చేతుల్లోనే ఉంది. చాలామంది స్టూడెంట్స్ డయాబెటిక్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా అలా డయాబెటిక్ లేని జీవితాన్ని గడపాలి అనుకుంటే ఇలాంటి ప్రాక్టీసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పొట్ట తగ్గాలంటే కూడా ఇలాంటివి చేయాల్సిందే. సో మన ఆరోగ్యం మన చేతుల్లో. యోగా చేస్తూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.